Hello, welcome back to Eurocar data. In the previous class, we discussed the salient features of Eurocar data. Eurocar data, the word derived from Greek terminology. Euro means tail, car data means carda dorsalis, means carda is a string-like structure present in all the vertebrates. It is the characteristic feature, hence they are called as cardates. So this is chordata means carda dorsalis. It is present on the dorsal side of all vertebrates. So that is limited to tail region. In case of this herdmania, commonly called as ascidia. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినటువంటి బొమ్మ, it is the animal that we are going to discuss. It looks like an invertebrate. చూడడానికి ఇది వెన్నెముక లేని జంతువులా కనిపిస్తుంది. But the larva is having some advanced characteristics like possessing notocard, specifically in the tail region. దీని యొక్క larva పేరు కూడా tadpole. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. Tadpole is the larva of the amphibian like frog, but it is also the larval form of ascidia. The scientific name of these ascidians that you are observing on the screen is Herdmania pallida. Herdmania pallida. The body looks like purse-like, చూడడానికి పర్సు లాగా, possessing two apertures in the anterior region. The left side aperture is called as branchial aperture and the right side aperture is called as atrial aperture. The entire body is covered by means of a layer that is called as a test or otherwise called as tunic. It is a sort of cellulose C6H12O5 దాంతో తయారైంది. ద బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఈ కనిపించే పోర్షన్ అంతా, ఈ పైదంతా కూడా ఏమంటారంటే బాడీ ప్రాపర్. దిస్ ఈస్ కాల్డ్ బాడీ ప్రాపర్. అండ్ ది కింది పార్ట్ ఏమంటారంటే ఫూట్ అంటారు, పాదము. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫూట్ విచ్ ఈజ్ అడ్హెర్డ్ టు ఎనీ సబ్స్ట్రేటమ్ ఆఫ్ ది సీస్. సముద్రాల్లో ఏదో ఒక ఆధార తలాన్ని పట్టుకొని ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ పోర్షన్ మాత్రం బయటికి ఉంటుంది. సో బ్రాంకియల్ అపర్చర్ ఇది, ఏట్రియల్ అపర్చర్ ఇది. ఓకే, సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ మౌత్ అండ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ యానస్. సో ఇది ఇన్కరెంట్ అంటే వాటర్ ఈ కెనాల్ ద్వారా లోపలికి వస్తుంది, ఈ కెనాల్ ద్వారా బయటికి పోతుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కరెంట్ కెనాల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్కరెంట్ కెనాల్. సో దిస్ ఈస్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది అసిడియన్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ అసిడియన్ ఈస్ కాల్డ్ యాజ్ హర్డ్మేనియా పల్లిడా. సో దీంట్లో ఏం జరుగుతుందంటే అన్ని మెటామార్ఫసిస్ అంటే ఏంది? వాట్ డు యు నో అబౌట్ మెటామార్ఫసిస్? మెటా మీన్స్ చేంజ్, మార్ఫో మీన్స్ స్ట్రక్చర్. సో చేంజ్ ఇన్ స్ట్రక్చర్ డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్, అభివృద్ధి చెందే దశలో, లార్వా నుంచి అడల్ట్ గా మారే దశలో అన్ని ప్రోగ్రెసివ్ లక్షణాలు వస్తాయి అందరికి. లైక్ యూ సీ ఎ సింగిల్ సెల్డ్ యానిమల్ విల్ బి చేంజింగ్ ఇంటూ a multicellular animal and after that it will develop into an adult. It is a progressive one. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే it is an ambiguity actually. ఇది ఇన్వర్టిబ్రేటా వర్టిబ్రేటా రెండు లక్షణాలని కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏం చేశారు, సెపరేట్ గ్రూప్ లో యూరోకార్డేటాలో చదువుకుంటున్నాం. ఇప్పుడు రిట్రాగ్రెసివ్, ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసివ్. రిట్రాగ్రెసివ్ మీన్స్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ అడల్ట్, ఇన్ లార్వా సారీ, అండ్ డీజనరేటివ్ క్యారెక్టర్స్ ఆర్ అబ్జర్వింగ్ ఇన్ అడల్ట్. అంటే ఏంటి, లార్వాలోనేమో అభివృద్ధి చెందిన లక్షణాలు అంటే నోటోకార్డ్ ఉంటుంది, అడల్ట్ లో డీజెనరేట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ that takes place in ascidia. Let me see in detail. Here you see metamorphosis ante ento first చూద్దాం. It is a process. It is a process by which the larva undergoes several changes to be transformed into an adult. ఇది మామూలు పద్ధతి అన్నిట్లలో జరిగేది. ఇప్పుడు కప్పలో చూడండి, లార్వాలో సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అది అడల్ట్ గా మారిపోతుంది. ఫోర్ లిమ్స్ హైండ్ లిమ్స్ వస్తాయి, ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, అది అడ్వాన్స్డ్. దాన్ని మెటమార్ఫసిస్, ప్రోగ్రెసివ్ మెటమార్ఫసిస్. దీంట్లో రిట్రాగ్రెసివ్, వెనకకు వచ్చాయి. రిట్రాగ్రెసివ్ మెటమార్ఫసిస్ ఈస్
the characteristic of this ascidians, మనం ఇప్పుడు చదువుకునేటువంటి యూరోకార్ డేటాలో ఉండేటువంటి అసిడియాలలో retrogressive metamorphosis జరుగుతుంది. This group is also called as tunicata because the body is covered by himself test or tunic. అది it is a type of cellulose. I told you C6H12O5. అందుకే వీటిని tunicata అంటారు. యూరో అంటే tail. It is given this name because here a progressive, active and alert larva metamorphosis into a retrograde and sedentary adult. కదిలేటువంటి లార్వా సెడెంటరీ, కదలనటువంటి అడల్ట్ గా మారిపోతుంది. నోటోకార్డ్ ఉన్నటువంటి లార్వా నోటోకార్డ్ లేని అడల్ట్ గా మారిపోతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ retrogressive metamorphosis that we observe. Okay. Ascidians are marine, of course, అన్ని సముద్ర జీవులు. Sedentary means they don't move. A bag-like or purse-like creatures that remain attached to a rocky substratum. ఏదో ఒక రాళ్ళు, రప్పలు దాన్ని పట్టుకొని ఉంటాయి. లేకపోతే పెద్ద పెద్ద టర్బినెల్లా ర్యాపా, టర్బినెల్లా జాంకస్ అని రకరకాలైన మలస్కలను కూడా పట్టుకొని ఉంటుంది ఇది. బికాస్ ఇట్ కెనాట్ మూవ్ substratum throughout their life and use current of water passing through their large and perforated pharynx to collect microorganisms on which they feed. I told you in the earlier diagram that they have two openings, branchial aperture and atrial aperture. From atrial aperture the water current will come, algal material, diatoms and all will come, and that will be absorbed, and the through excurrent canal carbon dioxide, nitrogenous waste compounds will go out. This is what the fundamental process that we could observe in the ascidia. You see, I'll show you very clearly the structure of this tadpole larva. Chudandi, this is the larva of the tadpole, larva of the Herdmania, and this is real Herdmania that we find in sea. ఏంటి దీంట్లో అంటే ద లార్వా చూడండి, ఇక్కడ మీరు బాగా నేను చెప్తుంటే యూ అబ్జర్వ్ దట్ పిక్చర్ ని చూస్తూ ఉండండి. ద లార్వా ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ యాక్టివ్. ఇదేమో కదలదు, అది కదులుతుంది. tadpole like in shape. Really it is called as tadpole, but it is not true tadpole of amphibia, and has all the three chordate features. దీంట్లో chordate features ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, like gill clefts, like notochord అండ్ డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. ఈ మూడు ఏంటి? కార్డేట్లకు ఉండే లక్షణాలు. లార్వానేమో లార్వాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. గిల్ క్లఫ్ట్స్, గిల్స్ ఉన్నాయి, నోటోకార్డ్ ఉంది, డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ ఉంది. మోస్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ లాస్ట్. మోస్ట్ ఆఫ్ దీస్ నర్వ్ క్యారెక్టర్స్ ఆర్ లాస్ట్, లేవు ఎందులో, అండ్ బికమ్ డీజనరేట్, అంతరించిపోతాయి as the active larva undergoes metamorphosis. ఈ లార్వా దీనికి పోలికలు ఉన్నాయండి? లేవు. బట్ ఇది మెటమార్ఫోసిస్ చెంది ఏమైపోతుంది? యాక్టివ్ గా ప్రోగ్రెసివ్ గా ఉన్న లక్షణాలన్నీ డీజనరేట్, అండ్ యాక్టివ్ లార్వా అండర్గోస్ మెటమార్ఫోసిస్. హెన్స్ ద టర్మ్ రిట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ హస్ కమ్. అందుకే దీన్ని రిట్రోగ్రెసివ్ మెటమార్ఫోసిస్ అని అన్నారు. ఓకే, నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. See my dear, ఇక్కడ ఏదో చూస్తే ఏదో గెలలాగా కనిపిస్తుంది, బట్ హియర్ యు నో దిస్ ఈజ్ వాట్ ద గోనాడ్ ఆఫ్ హర్డ్మేనియా. నేను చెప్పాను ఇంతకుముందు క్లాస్లోనే, హర్డ్మేనియా ఈజ్ అన్ హర్మోఫ్రొడైట్. ఈజ్ ఎ హర్మోఫ్రొడైట్. హర్మోఫ్రొడైట్ అంటే ఏంది? బోత్ ద సెక్సెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సింగిల్ ఎనిమల్. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, హౌ డస్ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఓన్లీ ఇన్ హర్మోఫ్రొడైట్స్. ద్విలింగ జీవి అంటారు. అంటే ఏంది? Male and female reproductive gonads will be present in the same gonad. So see here, I just narrate the picture. See, this is nothing but the aperture which acts as oviducal aperture. అంటే ఏంది? ఎగ్గులు ఏవైతే రిలీజ్ అవుతాయో దాన్ని ఈ అపర్చర్ ద్వారా పోతాయి. కిందనే చూడండి సన్నగా ఉంది, దట్ ఈస్ ద స్పర్మి డక్ట్. అంటే ఏంది? ఒకే దాంట్లో లావుగా ఉన్నటువంటి అపర్చర్ ఏమో ఓవిడుకల్ అపర్చర్, సన్నగా చిన్నగా ఉన్నటువంటిది స్పర్మ్ డక్ట్ గా పనిచేస్తుంది. సో హియర్, అండ్ you might be observing several lobes here. These are all the lobes, several lobes which are arranged parallelly and they are branched. And this portion, black portions ఏవైతే కనిపిస్తున్నాయో
ఈ బ్లాక్ పోర్షన్స్ అన్ని కూడా ఓవేరియన్ డక్ట్యూల్స్, అంటే ఇక్కడ ఓవరీస్ డెవలప్ అవుతాయి. ఈ పోర్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి పైవన్నీ కూడా స్పర్మి డక్ట్యూల్ అన్నమాట. సో ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. చూడండి, ఇదంతా కూడా స్పర్మి డ్యూకల్ అపర్చర్కి వెళ్తుంది, ఈ పెద్దదంతా కూడా ఓవిడ్యూకల్ అపర్చర్కి వెళ్తుంది. ఇన్ సచ్ ఎ వే the sperms and eggs will be released into the water media by means of these two apertures that you just concentrate on that. Okay, now I'll go for the description of this. Here you see how these ascidia will develop. Etla develop avutundi, development of ascidian tadpole larva ela develop avutundi. Chudandi, fertilization is external since they are all marine individuals. All the tunicates are hermaphrodites. Just now I told you the ovaries and the testes are sac-like and lying close to the intestine and open into the exterior by means of duct. These ducts are called as ovarian duct and spermi ducal aperture అని కూడా అంటారు. Fertilization external, eggs are small and pelagic, cleavage is total, eggs will be developed into a tadpole larva. Gastrulation, blastulation and all the processes which are occurring after the formation of zygote are common since the fertilization, since the cleavage and the development is complete. Okay, so next is what are the, this is what the characteristics of the, this is what the tadpole larva that you observe here. This entire portion, the tail region is having notochord, dorsal tubular nerve cord. See, these two are the characteristic features of the chordata, and remaining portions when you observe it looks like fish, it looks like a larva, it looks like a small creature. It doesn't resembles really the real ascidian. It doesn't resembles the shape of the purse, it doesn't resembles the shape of the bag. In no way it is it resembles with the adult. That is what the very peculiar character that we could observe. When we come to the characters, how we can identify this is usually 1 mm in long. It's very small, we could see only under microscope. 1 mm 1 millimeter పొడవు ఉంటుంది. It has an ovoid head, head చాలా కోడిగుడ్డు లాగా ఉంటది, and long పెద్దగా ఉంది చూసారా, and laterally compressed tapering tail like fish. Tapering రెండు వైపులా ఒత్తిబడి ఉంటాయి. The tail is supported by means of notochord, just now I have shown you with the cursor, and formed by cells derived from the archenteric wall. Archenteron నుంచి వచ్చినటువంటి వాల్ నుంచి ఈ తోక అనేది ఏర్పడుతుంది. 40 of these cells, 40 cells make up the entire rod. ఈ notochord ని తయారు చేస్తాయి. Become vacuolated and elongated by swelling. On the either side of the notochord run 3 rows of muscle cells derived from mesoderm. Other cells of these tissues migrate ventrally to make pericardium. Pericardium అంటే ఏంది, గుండె చుట్టూ ఏర్పడేటువంటి పొర, and heart and mesenchyme. సో ఈ రకంగా సెల్స్ అన్ని కూడా ఈ లార్వల్ ఫామ్ లో ఉన్నటువంటి అన్ని ఇతర ఆర్గన్స్ ని తయారు చేస్తాయి. నర్వస్ సిస్టమ్ కంటైన్స్ ఏ హాలో డార్సల్ నర్వ్ కార్డ్, చూపెట్టాను ఇక్కడ, ఎక్స్టెండింగ్ టు ద టెయిల్. సో అందుకే దీన్ని యూరోకార్డేటా అన్నారు. చిట్ట చివరి వరకు నర్వ్ కార్డ్ ఎక్స్టెండ్ చేయబడుతుంది టు ద టెయిల్, అండ్ ఎన్లార్జ్ ఇన్ ఫ్రంట్ into the cerebral vesicle. Cerebral vesicles are can be observed here anamata, head region lo. Okay, so cerebral vesicles contain lens cells, lens cells katakalu, and visual cells kallu kalapadaniki, and the single statocyst cell contain an otolith. Statocyst will maintain an equilibrium, likewise ikkada otoliths untayi anamata. So this is what the fundamental characteristics of the ascidian larva. ఓకే, ఇంకా ఏంటి క్యారెక్టర్, హార్ట్ అలాగో ఇది కూడా అసిడియన్ లార్వా. చూడండి మీరు, ద హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పెరికార్డియల్ రీజన్. హార్ట్ ఎక్కడ ఉంటది, పెరికార్డియల్ రీజన్ లో ఉంటుంది. గట్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్, ఫుడ్ పైప్ పెద్దగా డెవలప్ అయి ఉండదు. ఫారింగ్స్ ఈజ్ యూజువల్లీ విత్ సింగిల్ పేర్ ఆఫ్ గిల్ స్లిట్స్ ఓపెనింగ్ ఇంటూ అన్ ఏట్రియం. 2 సింగిల్ పేర్ గిల్ స్లిట్స్ ఉంటాయి, అవి ఏట్రియం. ఏట్రియం అంటే శరీర కుహరము, లైక్ సీలోమ్ ఇన్ అదర్ వర్టిబ్రేట్స్, దాంట్లోకి ఓపెన్ చేయబడి ఉంటాయి. Anterior end of the larva carries 3 adhesive organs. ముందు రీజన్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ
యాంటీరియర్ రీజియన్ లో 2 పాపిల్లేలు ఉన్నాయి, ఎందుకంటే అంటిపెట్టుకొని ఉండడానికి, విచ్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్టోడర్మ్. ఎక్టోడర్మ్ తో తయారైనటువంటి పాపిల్లే ఉంటాయి, అది ఏదైనా దానికి అంటిపెట్టుకొని ఇట్లా వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ద లార్వా ఇస్ పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అండ్ నెగటివ్లీ జియోట్రాపిక్. పాజిటివ్లీ ఫోటోట్రాపిక్ అంటే పైకి లైట్ వైపుకి పాజిటివ్ గా అంటిపెట్టుకొని ఉంటాయి, నెగటివ్లీ జియోట్రాపిక్ అంటే భూమి ఆకర్షణ తోకని కింద కలిగి ఉంటాయి అన్నమాట. ద లార్వా టేక్స్ నో ఫుడ్స్ అండ్ ఈజ్ హైలీ మొటైల్. ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ అన్ అడల్ట్ విచ్ కెనాట్ మూవ్, ఇట్ ఈస్ సెడెంటరీ. కానీ లార్వా మాత్రం చాలా స్పీడ్ గా పోతుంది. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆక్యుపైస్ ఓన్లీ 1 or 2 days. లార్వా ఏర్పడినప్పటి నుంచి ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఏర్పడేంత వరకు 1 or 2 days లోనే ఫ్రీ స్విమ్మింగ్ గా మారిపోతుంది. ఇట్ ప్రొసీడ్స్ టు ద సీ సర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ వాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది అసిడియా. నౌ వీ కుడ్ గో, how does the మెటమార్ఫసిస్ టేక్స్ ప్లేస్, ఎలా ఏర్పడుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఫిక్సేషన్ అండ్ మెటమార్ఫసిస్ ఆఫ్ tadpole larva. The free swimming tadpole larva after a short period of free existence, ఫ్రీగా తిరిగిన తర్వాత కొద్దిసేపట్లోనే బికమ్ పాజిటివ్లీ జియోట్రాపిక్ అంటే భూమికి వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ద లార్వా టర్న్స్ టు ఎనీ డార్క్ ప్లేస్, ఎక్కడో డార్క్ ప్లేస్ లోకి వెళ్ళి అండ్ ఫైండ్స్ అవుట్ ఎ సూటబుల్ సబ్స్ట్రేటమ్, ఒక ఆధార తలాన్ని పెట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఫిక్సెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఎ రాకీ ప్లేసెస్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ సబ్స్ట్రేటమ్ బై ద అడ్హెసివ్ పాపిల్లే అండ్ బీయింగ్ మెటమార్ఫసిస్. అప్పుడు మెటమార్ఫసిస్ చెందుతుంది, రూప విక్రియ చెందుతుంది అన్నమాట. ఓకే, సో ఎలా చేస్తుంది, ఎలా జరుగుతుంది రూప విక్రియ? టాడ్పోల్ లార్వా ఏదో ఒక ఆధార తలాన్ని పట్టుకొని అక్కడ మార్పు చెందుతుంది. ఎలా చెందుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ద డిమినిషన్ అంటే తగ్గడం, అండ్ ఎవెన్చువల్లీ ద కంప్లీట్ డిసప్పిరియన్స్ ఆఫ్ టెయిల్, మెల్లమెల్లగా తోక తరిగిపోతుంది. విత్ నోటోకార్డ్ ఉంది అది కూడా తగ్గిపోతుంది, డీజెనరేట్ అయిపోతుంది. కాడల్ పార్ట్ ఆఫ్ ది నర్వ్ కార్డ్ ఆల్సో డిక్రీజెస్ అండ్ డిసపియర్స్, తోక మొత్తం డిసపియర్ అయిపోతుంది. డిసపియరెన్స్ ఆఫ్ ది విజువల్ ఆర్గన్స్, ఇప్పుడే చెప్పాను కదా బ్రెయిన్ దగ్గర 2 విజువల్ ఆర్గన్స్ ఉంటాయి, అవి కూడా డిసపియర్ అవుతాయి. స్టాటోసిస్ట్ అన్ని డిసపియర్ అయిపోతున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లార్వా బట్ దే ఆర్ డీజెనరేటింగ్ in the during the process of metamorphosis. A central part of the nervous system gives rise to an adult ganglion and to the neural gland. This will act as a brain, but it is not true brain. Muscles in the caudal region degenerate. The trunk becomes broader. Trunk అనేది broad గా అయిపోతుంది అన్నమాట. ఓకే, mouth is shifted from the point of the attachment. ఎక్కడైతే మౌత్ ఉండాలో అటాచ్మెంట్ అది షిఫ్ట్ అయిపోతుంది. ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ గిల్ స్లిట్స్, సింగిల్ సెట్ పోయి గిల్ స్లిట్స్ పెరుగుతాయి. ద ఫారింజియల్ పోర్షన్ ఆఫ్ ది గట్ గెట్స్ రీజియోనేటెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. చిన్నగా ఉండే గట్టు డిఫరెంట్ రీజియన్స్ గా విడిపోతుంది, లైక్ ఫారింగ్స్, ఈసోఫాగస్, లైక్ దట్. ద ఏట్రియం బికమ్స్ మోర్ ఎక్స్టెన్సివ్, సీలోమ్ అంటారు బిగ్ కార్డేట్స్ లో. ఏట్రియం అనేది ఎక్స్టెన్సివ్ గా మారిపోతుంది. గోనాడ్స్, ఇప్పుడు నేను చూపించిన గోనాడ్స్ అండ్ గోనోడక్ట్స్ డెవలప్ ఫ్రమ్ ది మీసోడర్మ్. చేంజ్ ఫ్రమ్ అన్ యాక్టివ్ ఫ్రీ స్విమ్మింగ్ హ్యాబిట్ టు ఎ ఫిక్స్డ్ ఆర్ సెడెంటరీ లైఫ్. కదిలే మొటిలిటీని కలిగి ఉన్నటువంటి ఇండివిజువల్ కదలకుండా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఫండమెంటల్ గా మనం తెలుసుకునేది ఏంటంటే, an active free swimming larva with a complex organ system of special sense organs with a well developed notochord and nervous system, there is a retrogression kada, adanta poyindi to a fixed adult, fixed ga undi, in which all the chordate features have lost and become aborted and accept the gill slits మాత్రమే ఉంటాయి, గోనాడ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, retrogressive metamorphosis is the characteristic feature of urochordates, not progressive అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే.